సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు మహోత్సవాలు జిల్లా కలెక్టర్ తేజస్ నందల పవర్ ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. దానికి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు, రోడ్డు భద్రతా జిల్లా అధికారి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీసులు, వాహనదారులు, మహిళలు, సూర్యాపేట పట్టణవాసులు కూడా పాల్గొన్నారు. అసలు ఈ మహోత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారో సురేష్ రెడ్డి గారు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, దీని ప్రాముఖ్యత ఏంటి సార్? చెప్పండి. నమస్కారం సార్. ఈ రోడ్డు భద్రతా మహోత్సవాలు జనవరి 1 నుంచి 31 వరకు జరుపుకుంటా ఉన్నాం. ఇది దేనికోసం అని అంటే మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది జరుపుకుంటా ఉన్నారు. ఎందుకనంటే యాక్సిడెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఓన్లీ మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే 1,70,000 మంది పైచిలకు చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం. 2023లో 1,70,000 మంది పైకి చనిపోయినారు, ప్లస్ 6 లక్షల మంది క్షతగాత్రులైనారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మాసోత్సవాలు జరపడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అండ్ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా రవాణా శాఖ అందరం కలిసి హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించకుండా చాలామంది వాహనదారు, 2 వీలర్ డ్రైవర్స్ ఎవరైతే తిరుగుతూ ఉన్నారో ఈ యాక్సిడెంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్న 1,70,000 మందిలో ఒక 30 to 40% మోటార్ సైకిల్ యాక్సిడెంట్సే అవుతూ ఉన్నాయి. దాంట్లో 80% ఆఫ్ ది డెత్స్ హెల్మెట్ ధరించకపోవడం కారణం చేత యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో హెల్మెట్ ధరిస్తే ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, దానివలన ఎంత ప్రయోజనం ఉంటుంది, మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశం తెలియపరచడానికి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగినది. దీంట్లో చాలామంది మన 2 వీలర్ రైడర్స్ కూడా పాల్గొన్నారు. అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 వీలరే కాకుండా 4 వీలర్ అంటే కార్లు కూడా బెల్ట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు కొంతమంది, దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళకేం సూచన చేస్తుంది? అదేవిధంగా ఇప్పుడు సూచనలో భాగంగా కారు నడిపే ప్రతి డ్రైవర్ కానీ, ఓనర్ కానీ సీట్ బెల్ట్ తప్పక ధరించండి. సీట్ బెల్ట్ ధరించినప్పుడే మీ ప్రాణానికి కానీ, మీ కుటుంబానికి కానీ రక్షణ ఉంటుంది. సీట్ బెల్ట్ ధరించినప్పుడే మీకు బలూన్స్ ఉన్న కార్ అయినా సీట్ బెల్ట్ ఉంటేనే బలూన్స్ ఓపెన్ అవుతాయి యాక్సిడెంట్ అయిన సమయంలో. సో దయచేసి సీట్ బెల్ట్ ధరించండి. ఏది కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈ సంక్రాంతి పండుగ వేళలో ప్రయాణాలు బాగా జరుగుతూ ఉంటాయి. నేను క్యూ న్యూస్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క ట్రాఫిక్ రూల్ను పాటించండి దయచేసి, మీకోసం, మీ కుటుంబం కోసం. ఒక్కసారి నిర్లక్ష్యం వహిస్తే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి 1/100th of a second కూడా ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం వద్దు. అప్రమత్తంగా ఉండండి, రోడ్ మీద సురక్షితంగా డ్రైవ్ చేయండి. మీ కుటుంబాన్ని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని, యాక్సిడెంట్స్ నివారించాలని మీ ద్వారా నేను సూర్యాపేట వాసులను. చివరిగా చెప్పండి, పిల్లలు త్రిబుల్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే కాలం చెల్లిన వాహనాలు కావచ్చు, లేకపోతే లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు నడుపుతారు, వాళ్ళకు మీరు ఏం సూచన చేస్తున్నారు? దయచేసి ఎవరు కూడా అండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కటి పాటించాలని మనం అనుకున్నాం, మనం ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు లైసెన్స్ లేకుండా నడిపించినా, ట్రిపుల్ రైడింగ్ నడిపించినా, హెల్మెట్ లేకుండా నడిపించినా, సిగ్నల్ జంప్ అయిన ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకం. సో ప్రతి ట్రాఫిక్ రూల్ను మీరు దయచేసి పాటించండి. మనం బాధ్యత గల పౌరులాగా సూర్యాపేట జిల్లా డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళం, తెలంగాణ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళం. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్ను పాటించాలా. ఏదన్నా ఇప్పుడు మీరు అడిగిన ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, హెల్మెట్ కానివ్వండి, అందరికీ తెలుసు ఇది చెయ్యొద్దని, అయినా కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఏదో ఆర్టీఓలు కేసులు రాయాలనో, పోలీస్ వాళ్ళు కేసులు రాయాలనో చూడకండి. మీరు దయచేసి మీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న రోజే మన రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడుతుంది. సో మీ ద్వారా వాళ్ళందరినీ కోరేది ప్రతి ట్రాఫిక్ రూల్ దయచేసి పాటించండి. ఓకే, ఆర్టీఓ సురేష్ రెడ్డి గారు చెప్పేది ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా నియమ నిబంధనలు పాటించాలి. ఖచ్చితంగా బెల్ట్, ఎవరైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నారో బెల్ట్ పెట్టుకోవాలి. 2 వీలర్ నడిపే వాళ్ళ మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్ మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. దాంతోపాటు ఎవరైతే ఉన్నారో మైనర్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రాణం ఎంతో విలువైంది. ఖచ్చితంగా ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు. ఎందుకంటే పండుగ వేళ మాత్రం సూర్యాపేట జిల్లాలో మొత్తం కూడా నియమాలను పాటించి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని కూడా ఆర్టీఓ గారు చెప్తున్నారు.